ఇక్కడ మా రోజు మా ఇంట్లో స్పెషల్ పన్నీర్ కర్రీ ఈరోజు చూస్తున్నారా. ఫస్ట్ ఇట్లా అవుతుంది, మంచిగా కనబడుతుందా, ఇట్లా అవుతుంది. అప్పుడు ఇట్లా మనం టమాటాలు అన్నీ గోలించుకున్నాం కదా గాయస్. గరం గరం పన్నీర్ అండ్ రోటీ కర్రీ రెడీ. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వ్లాగ్. ఎక్కడ చూస్తున్నారా. సో మార్నింగ్ మనం అయితే వాకింగ్కి వచ్చినాం. సో ఈరోజు అయితే మీకు నా ఫుల్ వీడియో అయితే వస్తుంది చూడండి. ఇప్పుడైతే మనం వాక్కి వచ్చినాం, మనలు కూడా వచ్చారు కొంతమంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాకింగ్కి వచ్చి మీకు కలుస్తా, ఓకేనా గాయస్. ఇప్పుడే వాకింగ్ అయిపోయింది, ఇక్కడ కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తాం. గాయస్ ఇప్పుడే వాకింగ్ అయిపోయింది, ఇంటికి అయితే వచ్చిన అన్నమాట. గాయస్ ఇప్పుడే టిఫిన్ అయితే తెచ్చుకున్నా, బాగా ఆకలి అవుతుంది అన్నట్టు. సో టిఫిన్ చేసినాక మనం మాట్లాడుకుందాం. ఈరోజు టిఫిన్లో చట్నీ, ఇది దిస్ ఇస్ బోండాలు తెచ్చుకున్నా. సో టిఫిన్ చేసినాక మాట్లాడుకుందాం. గాయస్ ఇప్పుడే బీంగల్ వచ్చాము, కొద్దిగా అన్నది ఇక్కడ చూడండి. బీంగల్ పానీపూరి. గాయస్ ఇప్పుడే బీంగల్ పోయిన పని అయితే అయిపోయింది. దొర కూడా వచ్చింది, దొర ఇద్దరం బీంగల్ పోయినాం. అక్కడ కొంచెం పని ఉంటే గ్యాప్లో పానీపూరి కూడా తినొచ్చినాం. ఇక అది కాదు అయిపోయింది. గాయస్ బీంగల్ నుంచి పన్నీర్ తెచ్చినాం. ఇక్కడ మా అమ్మ అయితే కుకింగ్ చేస్తున్నది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పన్నీర్ కర్రీ. ఈరోజు చూస్తున్నారా. ఫస్ట్ ఇట్లా మనం పన్నీర్ని ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఇట్లా అవుతుంది, మంచిగా కనబడుతుందా, ఇట్లా అవుతుంది. అప్పుడు టేస్ట్ మస్తు వస్తుంది. కొద్దిగా తింటా. మస్తు నా టేస్ట్. ఇట్లా మనం పన్నీర్ గోలించుకున్నాక ఉల్లిపాయలు టమాటాలు గోలించుకోవాలి. ఇట్లా ఈ పన్నీర్ గోలించు, నెక్స్ట్ టమాటాలు, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోలిస్తున్నాం. పన్నీరు ఇట్లా గోలియంగానే అంటే ఏంటో తినబుద్ధి అవుతుంది, మస్తు వస్తుంది అమ్మా. గాయస్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మనం టమాటాలు అన్నీ గోలించుకున్నాం కదా, అవన్నీ ఇట్లా మిక్సీ చేసుకొని వేసుకున్నాం అన్నట్టు. సో ఇది కర్రీ అయితే అవుతున్నది, తర్వాత ఇవి వేసుకోవాలి మనం. గాయస్ గరం గరం పన్నీర్ అండ్ రోటీ కర్రీ రెడీ. గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గాయస్. రేపటి వ్లాగ్లో మనకి వద్దాం. అంతవరకు బాయ్ బాయ్.